సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగబోతోంది. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కారు గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని సవాల్ చేస్తూ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్ చేసింది. స్పీకర్కు తగినంత నిర్ణయం అంటే ఎంతో చెప్పాలంటూ సూచించింది. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. వీరంతా మార్చి 22 లోపు అఫిడవిట్ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ మార్చి 25న విచారణను వాయిదా వేసింది. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటూ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం లేదంటూ అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే ముఖ్యమంత్రిని కలిశామన్నారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలంటూ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లు మరొకసారి విచారణకు రాబోతున్నాయి మంగళవారం రోజు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే మొత్తం మీద రేపు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విచారణ మరొకసారి జరగబోతుంది. సో మొత్తం మీద కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మరొకసారి రేపు ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతుంది.